ఏంటి గుడికొచ్చారా? నీకెలా తెలుసు? నువ్వు వాళ్ళు ఇంట్లో ఉన్నారా లేరా అనేది మాత్రమే చూస్తున్నావు. నేను వాళ్ళింట్లో నుంచి ఎప్పుడెప్పుడు బయటకొస్తారా అని కాపలా కాస్తున్నా. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? నీ సత్తా ఏంటో నాకు తెలుసులే చంచల. అందుకే కదా నీ సహాయం అడిగాను. సాయం కాదు, సమానం. ఆ కుటుంబం మీద ఉన్న పగ నీకు నాకు చెరి సమానం. జరగబోయే ప్రమాదాన్ని ఆపే పరిష్కారం కోసం వెతుక్కుంటూ గుడికొచ్చింది. కానీ ప్రమాదమే నా రూపంలో ముంచుకొస్తుందని దానికి తెలీదు. 10 నిమిషాల్లో దాని ముందుంటాను. సబ్బాష్ సబ్బాష్ చంచల. ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదు చంచల. మిస్ అయితే మళ్ళీ మనకి ఇంకో ఛాన్స్ దక్కకపోవచ్చు. కనిపించగానే కాల్చిపడే. తర్వాత వాళ్ల చావుల్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ నేను చేయాల్సింది చేస్తాను. సరే, వాళ్ళ ప్రాణాలు తీశాక నేను నీకు ఫోన్ చేస్తాను. అలాగే. రేయ్ పదండ్రా. ఏంటి నీతో మాట్లాడుతుందా? అవునక్క, నా బిడ్డ వరప్రదాయిని. తన కారణంగానే ఇన్ని రోజులు అన్ని ఆపదల నుంచి తప్పించుకొని బతికి పట్టకట్టగలిగా. ఏ ఆపద రాబోతున్నా ముందే మమ్మల్ని హెచ్చరించేది. నమ్మలేకపోతున్నాను. అద్భుతమే ఈ కడుపులో పెరుగుతోంది. అసలు అనర్థాలన్నిటికీ కారణం వైదేహి కడుపులో పెరుగుతున్న ఆ అనర్థం. అది బుద్ధని కంటే ఇప్పుడు భుజాల మీద మోస్తున్న వారు నెత్తిన పెట్టుకుంటారు. ఎలాగైనా కడుపు పోయేలా చేయాలి. కానీ ఇన్ని రోజులు ఆ సంగతి తెలియక నీ బిడ్డ మీదే కుట్రలు కుతంత్రాలు చేశారు. స్వామి నన్ను క్షమించు స్వామి. అమ్మ తల్లి నన్ను క్షమించు. అక్క ఏంటిది? లే లేక నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇంత గొప్ప బిడ్డని శాపమని ఈ నోటితోనే అన్నాను. నాకు ప్రాయశ్చిత్తం లేదు. నాకు ప్రాయశ్చిత్తం లేదు వైదేహి, లేదు. అక్క అక్క ప్రాయశ్చిత్తం ఉంది, ఉంది వైదేహి. పరిష్కారంతో పాటు ప్రమాదం కూడా ఉంది కదా. ఆ ప్రమాదం ఏదో నాకు ఎదురవ్వాలి. పరిష్కారం నీకే తెలియాలి. భగవంతుడా, ఆ ప్రమాదానికి నన్ను బలి చెయ్యి. అలాగైనా నా పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. నా ప్రాణాలు తీసుకో. వైదేహిని, నా కుటుంబాన్ని కాపాడు. అక్క ఏంటి ఆవేశం? ఆవేశం కాదు వైదేహి, ఆవేదన. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం జరగాలి. అది నన్ను నేను అర్పించుకోవడం వల్ల జరిగితే దానికి నేను సిద్ధం. మనిషిలో మార్పుకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి ఉండదక్కా. అయినా మనం అనుకున్న వెంటనే జరగటం, వద్దంటే వదులుకోవటం, అది ప్రాణమైనా సరే ఏదీ మన చేతిలో ఉండదు. పరిష్కారం కోసం ప్రయత్నించడమే మన పని. ఎవరిని ఉంచుతాడో తుంచుతాడో అది ఆ దేవుడి దయ. ఎక్కువగా ఆలోచించకు. సరే, దేవుడికి ముడుపు కట్టాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. వైదేహి! అయ్యో వైదేహి! వైదేహి ఎక్కడా లేదు. ఉప్పు తీసి చంచలకు దొరికిపోయిందా? నన్ను కాపాడడం కోసం నీ ప్రాణాలను అడ్డం పెట్టావా? ఎందుకింత పని చేశావు? నువ్వు లేకపోతే మన ఇంటికి బారసులే ఉండరు.
అయ్యో మన వంశమే ఉండదు. నీకేం కానివ్వను, కాపాడుకుంటాను. హలో వదినా, ఎక్కడున్నారు? దేవాంశ్, వదినా, వైదేహి నేను గుడికొచ్చాము, కానీ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? దేవాంశ్, ఏదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరిగింది. గుడికి చంచల కూడా వచ్చింది. నన్ను చంపబోయింది. అప్పుడు చంచల తీసుకెళ్ళిందో ఇంకేమైనా జరిగిందో ఏం అర్థం కావడం లేదు దేవాంశ్. అలాంటిదేదో జరుగుతుందనే గుడికి వెళ్ళొద్దు అన్నాను. నాకు ఇక్కడికి వచ్చేదాకా విషయం తెలియదు దేవాంశ్. లేదంటే ఇక్కడికి రానిచ్చేదాన్నే కాదు. భయంగా ఉంది దేవాంశ్, నువ్వు తొందరగా రా. వస్తున్నా వదినా, వస్తున్నా. వైదేహి ఇక్కడే ఉంది. పులి నుంచి తప్పించుకొని తిరిగి పులిబోన్లోనే దాక్కున్నట్టు ఈ చంచల కారులోనే నేను దాక్కోవాలా? ఇప్పుడు కారు దిగితే చంచల కంట పడతాను. అలాగని కారులో ఉన్న ప్రమాదమే, తప్పించుకునే దారి లేదా? వైదేహి, ఏమైందిరా? దొరికిందా? లేదు మేడం, కానీ ఒక ఇంట్లో వాళ్ళు మాత్రం తలుపులేసి ఎంత కొట్టినా తలుపులు తీయట్లేదు. అక్కడ ఉండొచ్చేమో మేడం. ఇంకా ఇక్కడే ఉంటావేంట్రా? చూద్దాం పద. సరే మేడం. పద. మేము చేయాలి కదా. వైదేహి, వైదేహి, నేను చెప్పేది విను. వైదేహి, 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 భయంగా ఉంది. ఊరుకో వైదేహి. వైదేహి, ముందులో కూర్చో, కూర్చో, కూర్చో. వైదేహి, దేవాంశ్కి ఏమీ కాదు, ప్రాణాలతో ఉన్నాడని చెప్తున్నారు కదా. డాక్టర్లు కాపాడతారు. దేవాంశ్కి ఏం కాదు. అయినా నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డని వదిలేసి దేవాంశ్ ఎక్కడికి వెళ్ళిపోతాడు? హా? వైదేహి, దేవాంశ్కి ఏం కాదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మేడం, దేవాంశ్ గారి భార్య ఎవరు? నేనే నేనే ఇక్కడ సంతకం చేయండి. ఎందుకు? దేనికిది? సంతకం అంటే ఎలా ఉంటుంది బావా? ఎలా ఉంటుందా? మన పేరు ఇష్టంగా అందంగా అలా ముద్రించుకోవాలి. ఏంటిది? ఇదే నా సంతకం బావా. నాలో నువ్వున్నట్టే నా సంతకంలో కూడా నువ్వు ఉండాలి. వైదేహి, వైదేహి, వైదేహి.
అమ్మ వైదేహి, దేవాంష్కి ఎలా ఉందమ్మా? డాక్టర్లు ఏమన్నారు? ఏమో తెలీదు అత్తయ్య. డాక్టర్లు ఏదేదో అంటున్నారు. నాకు భయంగా ఉంది. నా మనవడికి ఎందుకు ఇలా జరిగింది? భగవంతుడా, మొన్ననే ఒక ఆపద తప్పిందంటే మళ్ళీ ఇంతలోనే ఈ ఆపదేంటి? ఎందుకు మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? మనోడా, ఆడుకుంటుంది దేవుడు కాదు, మనమన్న సంగతి తెలియదు. అయినా వైదేహిని షూట్ చేయబోయి దేవాంశని షూట్ చేసిన సరిగ్గా గుండెల్లో గుండె దించింది చెంచల. ఇక బ్రతికే ఛాన్సే లేదు. అయ్యో, అంత నా తలరాత అమ్మమ్మ. నా దురదృష్టం అది నా బావకి తగులుకుంది. ఇప్పుడు బావ లోపల ఎలా ఉన్నాడంటే దానికి కారణం నేనే. నన్ను కాపాడబోయి బావ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. బావ వద్దంటూనే ఉన్నాడు. అయినా నేనే వినకుండా గుడికి వెళ్ళి బావకి పరిస్థితి వచ్చేలా చేశాను. నేనే కారణం. నువ్వు కాదు తల్లి. ఏంట్రా, ఏం కాదు, ధైర్యంగా ఉండమంటుంది. కొంపదీసి బతికేస్తాడంటావా? ఛా, ఏదో కంటి తుడుపుకి చెప్తోందిలేమా. అయినా ఏ డాక్టరు పేషెంట్ ముందే పోతాడని చెప్పరు కదా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తామని అంటారు, చివరికి శవాన్ని చేతిలో పెడతారు. అయినా గుండెల్లో బుల్లెట్ దిగితే ఎవరైనా బ్రతుకుతారా? ఛాన్సే లేదు. అక్కా, ఏం కాదక్కా, ఏమీ కాదక్కా. బతికే ఉండదనుకున్న నాకు నువ్వు దేవాంశు బాబు బ్రతుకునిచ్చారు. మా గూడెం మొత్తం సంతోషంగా బ్రతుకుతున్నారంటే దానికి మీరే కారణం. మీలాంటి మంచి వాళ్ళకి ఏమీ కాదక్కా. అందరి దీవెనలు మీకుంటాయి. ఏమీ కాదక్కా. ఒరే, కట్ చేయరా ఫోను. చెంచల ఫోన్ చేస్తుంది. ఒరే, ఇప్పుడు మాట్లాడితే దొరికిపోతావురా. కట్ చేయి ఫోను. మా బావకి ఎలా ఉంది? బానే ఉన్నాడు కదా? ఏం కాలేదు కదా? ఇప్పుడే ఆపరేషన్ మొదలు పెట్టారు. జరుగుతుందండి, కొంచెం వెయిట్ చేయండి. ఏంటి, ఆపరేషన్ జరుగుతోందా? అవును మేడం, అర్జెంటుగా నేను మందులు తీసుకురావాలి. మీరు తప్పుకోండి. వైదేహి, ఏం కాదు. వైదేహి, డాక్టర్లు ఇందాక ఏం చెప్తున్నారో అర్థం కాలేదు అన్నావు కదా. ఇప్పుడు చెప్తున్నాను విను. ఆపరేషన్ చేయాలంటే మొత్తం మంది ఇవ్వాలి. కానీ మొత్తం మందిస్తే దేవాంశున్న పరిస్థితిలో ప్రాణాలతో ఉన్నాడన్న గ్యారంటీ లేదు. అందుకే మొత్తం మంది చక్కూడా గుండె కొట్టుకుంటేనే ఆపరేషన్ చేయగలను అన్నారు. కానీ ఇప్పుడు ఆపరేషన్ మొదలు పెట్టారంటే దేవాంశ్ గుండె కొట్టుకుంటోంది, మొత్తం మందు పనిచేస్తుంది. ఆపరేషన్ పూర్తవుతుంది వైదేహి. దేవాంశ్ ప్రాణాలతో ఉంటాడు, ఖచ్చితంగా ప్రాణాలతోనే ఉంటాడు. ఏం కాదు. బావా, చూడు బావా, మాట్లాడు బావా. ఇప్పుడు నా చెయ్యి వదిలి వెళ్ళను అన్నావు కదా. చూడు బావా, నాతో మాట్లాడు బావా. మేడం, పేషెంట్ ని ఐసీయూకి తీసుకెళ్ళాలి. ఆగవమ్మా,
మళ్ళీ బ్రతుకుతాడో లేదో మేం చూస్తామో లేదో కనీసం ఆఖరి చూపన్నా చూసుకోవద్దు. పిన్ని ఏంటా మాటలు? అదే లక్కీ బాబు, బ్రతుకుతాడో లేదో గ్యారంటీ లేదని డాక్టర్లు చెప్పారు కదా. బ్రతుకున్నప్పుడు మనిషి పక్కన లేకుండా పోయాకుండి ఏం లాభం? అత్తయ్య, ఇంకొకసారి బావ ప్రాణాలతో ఉండడు అన్న మాటే రావద్దు. బావకేమీ కాదు, ఏమీ కానివ్వరు. నేను బావతోనే ఉంటాను. అమ్మ ఐసీయూకి తీసుకెళ్ళాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అయితే నేను వస్తాను. నా బావ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. పేషెంట్ తప్ప ఐసీయూలోకి ఎవరిని రానివ్వరమ్మా. ఉండనివ్వండి డాక్టర్. మీ వైద్యం ఎంతవరకు కాపాడుతుందో లేదో అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళ మధ్య అనుబంధమైనా కాపాడుతుందేమో. ఆ యమధర్మరాజు సైతం వాళ్ళ ప్రేమకి తల ఉంచుతాడేమో. దయచేసి ఉండనివ్వండి. సిస్టర్, ప్రత్యేకమైన గదిలో పెట్టండి. అలాగే డాక్టర్. బావా, ఇదేమన్నా సతీ సావిత్రి అనుకుంటుందేంట్రా యమధర్మరాజును ఆపడానికి? నన్ను ఆపితే యమధర్మరాజును ఆపినట్టే కదమ్మా. వైదేహి పక్కన ఉంటే నేను వెళ్ళడం, దేవాంశని చంపడం కుదరదు కదా. అంటే యమధర్మరాజును ఆపినట్టే కదా. ఒక్కసారి ఆలోచించు. మామూలుగా అయితే దేవాంశని ఎదిరించి ఏమైనా చేయగలవా? కానీ ఇప్పుడు ఏమీ చెయ్యక్కర్లేదు. ఆ ఆక్సిజన్ మాస్క్ తీసి పక్కన పెడితే చాలమ్మా, పోతాడు. ఏం జరిగినా ఈ రోజే జరిగిపోవాలి. కానీ ఎలారా? 9 దాటితే పెద్ద డాక్టర్స్ ఎవరూ ఉండరయ్యా. డ్యూటీ డాక్టర్స్ మాత్రమే ఉంటారు. మీకేమైనా ప్రాబ్లం ఉంటే అతనితో చెప్పండి. వెయిట్ చేయండి. దేవాంశని పైకి పంపించే దారి దొరికిందమ్మా. ఎలారా? 9 దాటాక డ్యూటీ డాక్టర్ వస్తాడు. అతనే దేవాంశని పైకి పంపిస్తాడు. డాక్టర్ ఎందుకు దేవాంశని చంపుతాడు? డాక్టర్ని మేనేజ్ చేద్దాం అనుకుంటున్నావా? ఒకవేళ ఆ డాక్టరు మనం చెప్పినట్టు చేయకుండా మనం చెప్పింది ఆ లక్కీ వాళ్ళకి చెప్పేస్తే? అసలు మనం డాక్టర్నే మేనేజ్ చేయం. నేనే డాక్టర్లా మేనేజ్ చేస్తాను. నువ్వు డాక్టర్వా? నీకేమొచ్చురా? ప్రాణం పోయడానికి డాక్టర్ కావాలి గాని తీయడానికి ఎందుకమ్మా? అసలు మనలాంటోళ్ళు దానికే కరెక్ట్. నేనే డాక్టర్లా ఇక్కడ ఇంతమంది ఉంటే వాలి ఎలా చేయాల్సింది చేయగలడో? లోపల దాన్ని ఏమార్చడమే తలనొప్పి అనుకుంటే ఇక్కడ ఇంతమంది ఉంటే ఎలా? వీళ్ళని ఇక్కడి నుంచి ఎలాగైనా తీసుకెళ్ళాలి. అక్క, అత్తయ్య, ఏంటమ్మా ఇదంతా చూస్తుంటే? మనం ఇక్కడ ఎంతమంది ఎలా ఉన్నా
వీళ్ళందర్నీ చూస్తుంటే నా మనసు బాధతో విలువలాడిపోతుంది. అసలు మీ ఆరోగ్యం స్వాహ. ఒక్క పూటకేమవుతుంది? అయినా నేను తిన్నాక నా బిడ్డకి ఏమైనా అయినా కూడా నేను బ్రతికి సాధించేదేమీ లేదు. అత్తయ్య, మీరన్నట్టే మనమందరం ఇక్కడ లేకుండా వెళ్ళిపోవచ్చు. మనం ఉండడం వల్ల దేవాంశ్ గారి పరిస్థితి ఏమీ బాగవదు. కానీ మనం ఇక్కడుంటే వైదేహి అక్కకి మనం ఇక్కడ ఉన్నామన్న ధైర్యాన్ని ఎప్పుడో ఎవరో చేసిన పాపాన్ని శాపంగా మార్చి మా ప్రాణాల్ని ఎందుకు బలి కోరుతున్నావు? నా బావ ప్రాణాల్ని కదా కోరుకున్నావు. ఇదిగో నీ ముందే ఉన్నాను, తీసుకో. కానీ నా బావ ఒక్కనే కాదు, బావతో పాటు నా ప్రాణాలు తీసుకుపో. ఇదిగో నీ మహిమతో వరాల మూటగా పెరుగుతోంది ఈ పసిబిడ్డ, తనని కూడా తీసుకుపో. ఆ పాపానికి ఏదే పరిహారం అయితే తీసుకెళ్ళు స్వామి. ఉంటే మేము ముగ్గురం ప్రాణాలతో ఉండాలి, లేదా ముగ్గురు నీళ్ళు ఐక్యమైపోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదలేదు లేదు. రండి స్వామి, ఆ పరమశివుడు నా మొర ఆలకిస్తున్నాడో లేదో తెలియదు, మీరైనా చెప్పండి. ప్రమాదం ఇక్కడే ఉందని తెలిసినా పరిహారం దొరుకుతుంది, శాప విమోచనం కలుగుతుంది అంటే వచ్చాను. ప్రమాదం ఏదైనా ఎదురైతే అది నాకే అవుతుంది కదా అని వచ్చాను. తీసుకుంటే నా ప్రాణాలు తీసుకోవాలి. నా ప్రాణానికి ప్రాణమైన నా బావ ప్రాణాల మీద ఎందుకు గురి? మీ మహాదేవుడితో చెప్పండి, నా బావ ప్రాణాల్ని నిలుపుతారా? లేకపోతే మా ముగ్గురు ప్రాణాలు తీసుకోమనండి. కానీ పరిహారంగా మిగిలిన కుటుంబ సభ్యులకి శాప విమోచనం కలిగించమని చెప్పండి. హర హర మహాదేవ, శంభో శంకర. శివయ్య పరీక్షిస్తాడు గాని పరిహారంగా ప్రాణాలు తీసుకోడు. మరైతే మా ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నాడు? అది కర్మ ఫలితం, దైవాధీనంలో ఉండదమ్మా. శివయ్యని ఎంత నిందించినా ఫలితం ఉండదు. అయినా నీకు ముందే చెప్పాను కదా, పౌర్ణమి నాడు ప్రాతకాలాన మృత్యుంజయ హోమం జరగాలని చెప్పాను కదా, జరిగి తీరాలని చెప్పాను కదా. చేస్తాను స్వామి, శాపం పోవట్. నా కొడుకుని చంపేస్తావా ఏంటి? మాకేం తెలియదంటుంటే అర్థం కావట్లేదా? అయిపోయిన దాన్ని దేని గురించి అడిగానో తెలుసా? రాత్రంతా పడుకోకుండా ఫోన్లో గేమ్ ఆడుతూ ఉన్నాడు. నాకు నిద్ర పట్టక బయటకు పోరా అని తిట్టాను. రాత్రి పోయాడు. ఇప్పుడు తలుపులు కొడితే వాడే వచ్చాడేమో అనుకున్నాను. అవును, అంతే. ఏంటి తల్లి కొడుకులిద్దరు కథలు చెప్తున్నారా? మీరు చెప్పిన దాంట్లో నిజమేంటో కట్టు కదేంటో మొత్తం తెలిసిందాన్ని. నిజం చెప్పండి, ఎక్కడ వాళ్ళు? ఏవండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి, నిజం చెప్పేయండి. మంచిగా ఉంటానని నాకు మాట ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు? వైదేహి అక్క, దేవాంశ్ బాబు ఎక్కడున్నారో చెప్పండి. వాలి, చంచల ఎక్కడా? చంచలానా? చంచల గురించి నాకెలా తెలుస్తుంది? సరే, చంచల ఫోన్ నెంబర్ ఇవ్వు. అరే, నాకు తెలియదంటే? ఆ మాట అన్నావంటే నువ్వు అబద్ధం చెప్తున్నట్టే. నాకు తెలుసు నువ్వేంటో.
అది ఏ నంబర్ మార్చినా ముందు నీకే ఫోన్ చేస్తుంది. మర్యాదగా నెంబర్ చెప్పు. నాకు తెలియదని చెప్పానా? కావాలంటే ఇదిగో ఏదో పాత నెంబర్ ఉంది, ఇది పనిచేస్తుందో లేదో కూడా నాకు తెలియదు. అసలు ఈ మధ్య నేను చెంచులతో మాట్లాడనే లేదు. చేసుకో కావాలంటే. ఈ నంబర్ కాదు, ఇప్పుడు వాడే నంబర్ కావాలి. నాకు తెలియదని చెప్తున్నాను కదా. నేను హాస్పిటల్ నుంచి వచ్చేసరికి వాళ్ళు గదిలో లేరు. మీరు ఎన్నిసార్లు అడిగినా నాకు తెలిసింది ఇదే. ఈ ఇంట్లో ఏ తప్పు జరిగినా దానికి కారణం మేమేనా? అందరం ఒకటి అని మాటలతో అంటే సరిపోతుందా? చేతల్లో చూపించాలి. నన్ను నా కొడుకుని ఇలా వదిలేయండి. రే పదరా. వాలిని అడిగితే తెలియదంటున్నాడు. ఏమయ్యారు వాళ్ళు? ఆయన చెప్పింది నిజమే అనిపిస్తుంది అమ్మగారు. ఈ మధ్యన ఆయన చాలా మారిపోయారు. మారితే సంతోషమేనమ్మా, కానీ నా కొడుకుని కోడల్ని మాయం చేయడానికి వాడు చేస్తున్న మాయేమోనని మా బాధ. భగవంతుడా, నా మనవడు మనవరాలు ఎక్కడ? వాళ్ళని క్షేమంగా ఇంటికి చేర్చవయ్యా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హోమం పూర్తయింది. అభిషేకం పూర్తయితే వైదేహి దేవాంశ్ చేతుల మీదుగా పూర్ణాహుతి సమర్పించాలి. వైదేహిని ఎవరు తీసుకొస్తారు? నేను పిలుచుకువస్తాను గురువు గారు. వెళ్ళు. అమ్మా, కొంచెం ఓపిక తెచ్చుకోండి. ఈ ఒక్క బిందె నీళ్లు పోస్తే 108 బిందెలు పూర్తవుతాయి. అక్కడ హోమం కూడా పూర్తవుతుంది. పూర్ణాహుతి సమర్పించాలి. కొంచెం ఓపిక తెచ్చుకో అమ్మా.
కొంచెం ఓపిక తెచ్చుకో అమ్మా. ఇంతకీ నువ్వేదో చెప్దామని వచ్చావు కదా, అదేంటో చెప్పు. చెంచల్ని పోలీసులు అరెస్ట్ చేశారంట. ఏంటి? అవునండి, చెంచల ఎవరి పేరు చెప్తే వాళ్ళని బ్రతకనివ్వను అంటున్నారు. నీ పేరు చెప్తుందేమోనని భయంగా ఉంది. ఒకవేళ మీకేమైనా తెలిస్తే చెప్పేయండి. దేవాంశ్ బాబు వైదేహి అక్కలు క్షేమంగా ఇంటికి వస్తే కనీసం తప్పైపోయింది అని అడిగే అవకాశమైనా ఉంటుంది. అరే, మాకేం తెలియదని చెప్తున్నాగా, అర్థం కావట్లేదా? నా భయం నాదత్తయ్య. నా భర్తకేదైనా ఆపద కలిగితే నేను తట్టుకోలేను కదా. నిజంగా వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు రాజ్యం. చెంచలకి మాకు ఏ సంబంధమూ లేదు. నువ్వు ధైర్యంగా ఉండు, వెళ్ళు. అక్క, వాళ్ళు మాట్లాడేదంతా వినిపిస్తుందా? చెంచల పోలీసులకు దొరికిపోయిందా? దొరికిపోయిందని చెప్తోంది కదా. ఫోన్ చేస్తున్నా కలవడం లేదంటే ఖచ్చితంగా దొరికిపోయే ఉంటుంది. అసలు దేవాంశ్ వైదేహిలు ఏమైనట్టు? చెంచల వాళ్ళని కిడ్నాప్ చేసిందా లేదా? అదే తెలియడం లేదమ్మా. వచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకోవాలి అనుకున్నాం, కానీ ఆ దేవుడే మాయం చేసినట్టు తెల్లారేసరికి హాస్పిటల్లో లేకుండా పోయారు. ఇంట్లో వాళ్ళకి కాదు, వాళ్ళు ఏమయ్యారో అన్నది మనకి మిస్టరీగా మిగిలిపోయింది. వాలి మారలేదు రాజ్యలక్ష్మి. ఎందుకో నీ దగ్గర మారినట్టు నటిస్తున్నాడు. అర్థమైందక్కా. నేనంటే ఇష్టం లేనప్పుడు నాతో మంచిగా ఉండడం వల్ల ఏం లాభం? ఏ లాభము లేకుండా వాలి ఏ పని చేయడు. నీతో ఎందుకు మంచిగా ఉంటున్నాడో తర్వాత తెలుసుకుందాం. కానీ దేవాంశ్ వైదేహీలు ఎక్కడున్నారో మాత్రం వాళ్లకు తెలీదు. పద. అత్తయ్య, ఏమైంది ఊర్మిళ? ఏమైనా తెలిసిందా? కనుక్కున్నారా? లేదత్తయ్య, వాలి స్వాహాత్తయ్యలకి కూడా వైదేహి దేవాంశుల గురించి ఏం తెలీదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. లేదు ఊర్మిళ, చెంచలేదైనా పనిచేసిందంటే అందులో వీళ్ళకి భాగస్వామ్యం ఉండే ఉంటుంది. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు మారలేదు. మారలేదు బామ్మగారు, అది తెలుస్తూనే ఉంది. కానీ రాజ్యలక్ష్మి దగ్గర కూడా ఏదో ఆశించి మారినట్టు నటిస్తున్నాడంతే. దేవాంష్కి ప్రాణాపాయం తప్పిందని తెలిసాక హాస్పిటల్లోనే ఏదో ప్లాన్ చేశారు. కానీ అక్కడికి వెళ్లేటప్పటికే వాళ్లు కనిపించలేదు. ఇది వాళ్లు చెప్పిన మాట కాదు, వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటుండగా విన్న మాట. కాబట్టి నమ్మొచ్చు. అయితే వాళ్ళు ఏమైపోయినట్టు? మనకి తెలియకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఏమయ్యారు? ఒక్కో క్షణం గడిచే కొద్దీ భయం పెరిగిపోతుంది. ఎక్కడున్నారు వాళ్ళు? నా బిడ్డ వరప్రదాయిని ఏ ఆపద రాబోతున్నా ముందే మమ్మల్ని హెచ్చరించేది. ఒక్క నిమిషం అత్తయ్య, వాళ్ళకి చిట్టి తల్లి ఏమన్నా చెప్పిందేమో. చిట్టి తల్లి చెప్పినట్టే ఏమైనా చేశారేమో, ఎక్కడికైనా వెళ్లారేమో. నా బావని బతికించు భగవంతుడా. తన మీదే నా పంచ ప్రాణాలు పెట్టుకున్నాను. నా బావని బతికించు.
పరమేశ్వర, మీకెవ్వరికి చెప్పినా కంగారు పడిపోతారు. పైగా అప్పుడు నేను చెప్పేది మీరు నమ్మకపోతే బావని ఆ పరిస్థితిలో హాస్పిటల్ నుంచి తీసుకెళ్లటానికి ఒప్పుకోకపోతే బావని కాపాడుకునే అవకాశాన్ని దూరం చేసుకునేదాన్నవుతాను. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా బావని కాపాడుకోవడానికి తీసుకెళ్లిపోయాను. అలాగే ఎవ్వరికి చెప్పినా మాకు చెడు చేయాలి అనుకునే వారికి ఎక్కడ విషయం చేరుతుందోనన్న భయంతో కూడా చెప్పలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను కాబట్టే ఈరోజు నా బావని ప్రాణాలతో మీ ముందుకు తీసుకురాగలిగాను. మంచి పని చేశావమ్మా. నువ్వు చెప్పుంటే నిజంగానే నమ్మేవాళ్ళం కాదు. దేవాంశ్ అసలు పంపించుండేవాళ్ళం కాదు. నీ బిడ్డ మాట విని నా బిడ్డని కాపాడావు.